ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. మేము ఎప్పటి నుంచో అనుకున్న డే అయితే వచ్చేసింది. ఇంతకీ ఏ డే అనుకుంటున్నారు మీరు? అదేనండి, మన వినాయక చవితి అయితే వస్తుంది కాబట్టి సో మేము ఈసారి వినాయకుడిని అయితే పెడదాం అనుకుంటున్నాం. సో దానికనే ముందుగా ప్రిపరేషన్స్ అనమాట. వినాయకుడిని తేవాలంటే ఫస్ట్ మనం ఇంటి ముందు రాట అయితే వేయాలి కదా. సో రాటకి ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా ఇంటి పెద్ద మా జై అయితే చక్కగా పసుపు అయితే రాసి బొట్లు అయితే పెడుతున్నాడు అనమాట. ఇంకా మా జై చేసాడు కాబట్టి ఇంకెక్కడ ఆటంకం ఉండదు. ఇక సాఫీగా సాగిపోతే ఎటువంటి గొడవలు ఏమీ లేకుండా చక్కగా ఆయన పూజ ఆయనే చేయించుకుంటాడు. ఇక్కడ ఎప్పటిలాగానే మేము వేయడానికి ఇక్కడ మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుని తాంబూలు ఇవ్వడానికి కూడా మొత్తం అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. మాకు వచ్చేసి 11:42కి ముహూర్తం అని చెప్పారు. సో ఇంకా 5గురికి ముత్తైదువులు తాంబూలాలు ఇవ్వడానికి వాళ్ళని కూడా పిలుచుకుని ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుని ఇంకా మొత్తం అంతా రెడీగా అయితే చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపారాధన కూడా స్టార్ట్ చేసేసి ఇంకా అసలు ఆయనకి ఒక్కసారి మనస్ఫూర్తిగా అయితే దండం అయితే పెట్టేసుకున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ పూజ నువ్వే చేయించుకో బుజ్జి గణపయ్య అని చెప్పి. ఇంకా ఫస్ట్ టైం చేసిన తరం కన్నా ఈసారి అయితే ఇంకొంచెం మంది కూడా పెరిగారు కాబట్టి సో హ్యాపీగా జరిగిద్దని మేమైతే అనుకుంటున్నాం.